అందరికీ ఉద్యమాభినందనలు. ముందుగా వడ్లకొండ కృష్ణ ఒక అమరవీరుడిగా ముందుగా మనం అతన్ని స్మరించుకుంటూ జోహార్లు అర్పిస్తూ, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు లేదా మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు అంటేనే ఒక కొత్త తరానికి వారధులు. వాళ్ళు ఒక ఉద్యమానికి సారథ్యం వహిస్తూ ఒక కాగడా పట్టుకొని ముందు నడిచేటువంటి వాలంటీర్లు వాళ్ళు. అటువంటి ఉద్యమంలో అసువులు బాపినటువంటి వడ్లకృష్ణ కావచ్చు, ప్రణయ్ కావచ్చు, హేమంత్ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, నాగమణి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో అసువులు బాపినటువంటి అమరవీరులు. వారిని మనం ఖచ్చితంగా స్మరించుకుంటూ మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా మొన్న మేము సూర్యాపేట వెళ్ళి ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు అక్కడ మీడియాతో కూడా మాట్లాడినాం, డిఎస్పీని కూడా కలిసినాం అక్కడ. అయితే మేము స్పష్టంగా ఒకటే చెప్పినాం, ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ బాధిత కుటుంబానికి కనీసం అక్కడ ఆ దరిదాపుల్లోకి కూడా రావటం లేదు. అంటే ఈ మౌనంతో వాళ్ళు తమ యొక్క దానికి ఒక అనుకూలత లేదా సానుకూలత ఆమోదాన్ని తెలుపుతున్నట్టుగా మేము భావించాలా. వాటి యొక్క మౌనము ఈ హత్యలు ఇట్లాగే జరుగుతాయి, మీరు ఈ రకంగా కనుక చేస్తే ఇది చేయడం సబబే అని ప్రకటించినట్లుగా మేము భావించాలా. ఇంత స్పష్టంగా చెప్పి ఎంత చెప్పినా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క కేసులో కూడా ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి అటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఏ పక్షం నుంచి కూడా ఇంతవరకు రాలేదు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఒక రకంగా దీన్ని ఈ హత్యలు జరిగినప్పుడు ఆ బాధితులనే బ్లేమ్ చేసే విధంగా ప్రయత్నిస్తూ అటు మీడియా కావచ్చు, ఆ పోలీసు వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా సరే. మొన్న నాగమణి హత్య జరిగినప్పుడు కూడా ఆ శవం ఇంకా అక్కడే ఉన్నది, మేము అక్కడే ఉన్నాము. అప్పుడే టీవీ 9లో స్క్రోలింగ్ వస్తుంది. అంత 20 రోజుల్లోనే ఒక హత్య జరిగితే, ఒక కుల దురహంకార హత్య జరిగినప్పుడు ఇది కుల హత్య కాదు, ఇది ఆస్తి పంచాయతీ అని చెప్పేసి ఆ సిఐ అక్కడ ప్రకటించినప్పుడు ఆ టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. అదే సమయంలో అదే సిఐ అక్కడికి రావడం జరిగింది. అక్కడే అతన్ని నిలదీయడం జరిగితే అప్పుడు లేదు, మేము ఇట్లా అనలేదు, రేపు మా పెద్ద ఆఫీసర్ కూడా మాట్లాడతారు, ఇది అప్పుడు మేము స్పష్టంగా చెప్తాము అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ విలేకరుల సమావేశం పెట్టినప్పుడు కూడా మళ్ళీ అదే ఇది ఆస్తి గురించి జరిగినటువంటిది అని చెప్పే ప్రయత్నం చేశారు. కనీసం ఆ ఒక్క కేసులోనైనా న్యాయం జరుగుతుందని మేము భావించాము. ఎందుకంటే అక్కడ చనిపోయింది ఒక కానిస్టేబుల్, ఒక వాళ్ళ యొక్క మనిషి, వాళ్ళ ఇంటి మనిషి. కనీసం ఈ కేసులో అయినా వీళ్ళు సానుకూలంగా ఉంటారేమో అనే ఒక చిన్న ఆశ ఉండింది. కానీ అక్కడ కూడా అది జరగలేదు. అంటే ఎవరైనా సరే ఏమున్నా సరే మేము ఎట్లా మా మైండ్లో ఎటువంటి చిప్ ఉన్నదో మేము దాని ప్రకారంగానే పోతాము, మేము అదే తీరుగా మా తీరులో ఎలాంటి మార్పు ఉండదనేది పదే వాళ్ళు నిరూపించుకుంటున్నారు. మరి ఎట్లా ఇది ఎంతకాలం జరగాలి ఇట్లా? దీనికి ఒక ప్రత్యేక చట్టం కావాలని ఎన్నో ఏళ్ళుగా మనం కొట్లాడుతున్నాము, మాట్లాడుతున్నాము, అనేక రకాలుగా ప్రదర్శనలు చేస్తున్నాము. ఏం చేసినా కూడా ఇది ముందుకు పోవట్లేదు. అయితే ఈ చట్టం ఇప్పటివరకు ఏమి లేవా అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. 2012లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదన చేసిన ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించారు వాళ్ళు. ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది ఒక చట్టాన్ని వాళ్ళు ప్రతిపాదించారు. కానీ అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దాన్ని ఎక్కడో కనీసం ఎవరికి తెలియదు కూడా దాని గురించి. అట్లాగే శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కేసు 2010లో ఇది సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో 2018లో ఆ కేసులో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఒక మెమోరాండం తయారు చేసి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా అది తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆ గైడ్లైన్స్ వచ్చినప్పుడు రాజీవ్ రతన్ అక్కడ అప్పుడు డీజీపీగా ఉన్నారు. ఆయన మే 2వ తారీఖు 2018లో ఒక మెమోరాండం అన్ని జిల్లా ఆఫీసులకు, కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికీ ఒక స్పష్టమైన ఒక గైడ్లైన్స్ ఉన్నాయి దాంట్లో. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలి, ఎవరైనా ప్రేమించుకొని పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళని డీల్ చేయాలి, ఎవరెవరు దీన్ని బాధ్యత వహించాలి అనేది, ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఎట్లా చేయాలి, లేదా హత్య జరిగినప్పుడు ఏం చేయాలనేది చాలా స్పష్టంగా ఉన్నది. అది దాంట్లో ఫాస్ట్ ట్రాక్
కోర్టు ఏర్పాటు చేయాలి, 6 నెలల లోపు నిందితులకు శిక్ష పడాలి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ అది ఇంతవరకు కూడా దగ్గర దగ్గర 7 ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి చలనం లేదు. పోలీస్ స్టేషన్లలో కూడా దాని గురించి వాళ్ళకు కూడా అవగాహన లేదు, ఇది ఒకటి ఉన్నదనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ మధ్యలో ఒక మహారాష్ట్ర కావచ్చు, హర్యానా ఒక 3 రోజుల క్రితమే ఒక ఆన్లైన్ ఒక హెల్ప్ లైన్ను వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇటువంటి కేసులలో 24 అవర్స్ హెల్ప్ లైన్ ఒకటి, అండ్ మహారాష్ట్రలో షెల్టర్ హోమ్స్, ఇవన్నీ కొంత అమలవుతున్నాయి. కానీ ఇక్కడ మన దగ్గర ఎటువంటి కనీసము ఒక చిన్న చలనం లేదు. ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎప్పుడు లేని విధంగా కేవలం ఉత్తర భారతదేశంలో మాత్రమే జరుగుతాయని మనం అనుకున్నటువంటి కుల దురహంకార హత్యలు తెలంగాణ వచ్చిన తర్వాత దగ్గర 130 కేసుల వరకు అయినా కూడా ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, చట్టం చేయాలి, లేదా ఉన్న చట్టాన్నైనా అమలు చేసే ప్రయత్నం చేయాలి. దీనికోసం ఒక ఐక్య కార్యాచరణ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి ఈ వేదికకు నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. చివరి వరకు ఆగకుండా ముందు ఒక ప్రతిపాదన పెట్టండి, ఏ రకంగా దీని ఎవరెవరు భాగస్వాములు అవుతారు, ఏ విధమైన కార్యాచరణ తీసుకుందాము అనేది ఒక ప్రతిపాదన పెట్టి దాని మీద కూడా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయము. థ్యాంక్ యూ. కాబట్టి ఆ విధంగా మనము ఒక కార్యాచరణ రూపంలో ముందుకెళ్తేనే ఏమైనా సాధించగలమని భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు అభినవ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.